రాష్ట్రంలోని వరి సాగు కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైతులు పండించే సన్న వరి రకాలకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కార్ తాజాగా ఆ బోనస్ ఏ వరి రకాలకు వర్తిస్తుందో స్పష్టం చేస్తూ 7 రకాల ప్రత్యేక విత్తనాలను అధికారికంగా గుర్తించింది. పర్యావరణ మార్పులు ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి రుతుపవనాలు బలహీనపడి తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో తక్కువ నీటితో చీడపీడలను తట్టుకొని పండే మేలుజాతి సన్న రకాలకే ఈ బోనస్ను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు ప్రభుత్వం 7 రకాల వరి విత్తనాలను లబ్ధిదారులకు ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన ఉత్పత్తి కంపెనీలతో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన ఈ 7 రకాల వరి విత్తనాల సరఫరాకే కంపెనీలు మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఆదేశించారు. మార్కెట్లో డీలర్లు, కంపెనీలు ప్రభుత్వం ధృవీకరించిన ఈ సీడ్స్ మాత్రమే విక్రయించేలా గట్టి నిఘాను పెట్టాలని అధికారులను సూచించారు. అంతర్జాతీయ వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ముప్పు పొంచి ఉంది. ఇలాంటి కరువు పరిస్థితుల్లో ఎక్కువ కాలపరిమితి ఉండి విపరీతంగా నీరు కావాల్సిన లావు రకం సాగు చేస్తే రైతులు నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ ముప్పును ముందే పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం తక్కువ నీటి లభ్యత ఉన్న తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే తెలంగాణ సొన, కూనారం సన్నలు వంటి రకాలను ప్రోత్సహిస్తోంది. ఈ మేలుజాతి సన్న రకాలు సాగు చేయడం వల్ల కరువు గండం నుంచి గట్టెక్కవచ్చునని, పైగా మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు నీటి పొదుపును ప్రోత్సహించేందుకు ఈ 7 రకాల వడ్లకే 500 బోనస్ ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ వానాకాలం సీజన్లో సన్న రకాల విత్తనాలకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, వరి రకాలకు ప్రభుత్వం బోనస్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ వర్షాకాలం వచ్చినటువంటి నేపథ్యంలో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలి అనే దాని మీద కొంత విధి విధానాలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 500 బోనస్ కింటాలకి ఇస్తా అని చెప్పింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటుందని చెప్పుకోవచ్చు శ్వేత. ఇప్పుడు ఏదైతే ఈ సన్నా రకానికి సంబంధించినటువంటి వడ్లకి 500 బోనస్ను ప్రభుత్వం అందిస్తూ రైతుల దగ్గర ప్రతి గింజను కూడా కొన్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ అక్కడక్కడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు. సన్న రకానికి సంబంధించి ఏదైతే రైతులకి వివిధ రకాల సీడ్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ప్రభుత్వం గుర్తించినటువంటి సీడ్స్నే రైతులు పండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేరే సీడ్స్ను, వేరే రకపు గింజలని, సన్న రకపు గింజలని తీసుకోము. ప్రభుత్వం ముందుగానే రైతులకు సూచనలు చేస్తూ ఉంది. ఆ సూచనలు దయచేసి రైతులంతా కూడా ఫాలో అవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కీలక ఆదేశాలు పంపిస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. గతంలో కూడా పోయిన సంవత్సరం 2025 సంవత్సరానికి సంబంధించి కూడా పంట సాగు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక నిర్ణయాలు తీసుకొని ఇదే దాని మీద కూడా రైతులకి చెప్పడం జరిగింది. కానీ అక్కడక్కడ కొంతమంది రైతులు ఈ సూచనలు పాటించకపోగా కొన్ని కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు శ్వేత. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా రైతులతో ఒక సదస్సు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో మండల స్థాయి, నియోజక స్థాయికి సంబంధించినటువంటి రైతులంతా కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటున్నట్టు కూడా ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఆ సదస్సులో రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఏ పంటలు వేసుకోవాలి ఏంటి అనే దాని మీద కూడా వివరించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న ఆ సదస్సుకి హాజరు కావాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇందులో ప్రత్యేకంగా 7 రకాలైనటువంటి ప్రత్యేక విత్తనాలను
అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఆ 7 రకాల విత్తనాలు మాత్రమే వరికి సంబంధించిన సన్న రకపు వడ్లను మాత్రమే పండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేని ఎడల రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎలీనో ప్రభావం ఇటు రెండు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలపైన ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా రైతులు ఇది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సూచిస్తున్నటువంటి ధాన్యాలకు సంబంధించి ఏవైతే విత్తనాలు ఉంటాయో అవే విత్తనాలు రైతులు పండించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేని ఎడల ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే గతం నుంచి మనం చూస్తా ఉన్నాం, రైతులు పంట వేస్తారు, పంట వేసిన తర్వాత అధిక దిగుబడి రావట్లేదు, లేకపోతే వర్షాలు లేక పంట ఎండిపోవడము, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. చివరికి లాస్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇటు ప్రభుత్వం సూచించినటువంటి విత్తనాలు వేయకపోవడంతో ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, అటు దళారీ వ్యవస్థలంతా కూడా ఈ ధాన్యాలను అడ్డికి పావుసేరని అంటారు తెలంగాణ యాసలో. అట్లాంటి సిచ్యువేషన్ లో కొంటా ఉంటారు. కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేస్తూ రైతులే లక్ష్యంగా, రైతుల స్థితిగతులే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొచ్చిన అనేది వినిపిస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, ఇంతకు ఈ ఎల్నినో ప్రభావం ఎంతవరకు పడే అవకాశం ఉందని చెప్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, ఎలినో ప్రభావం చూపితే మాత్రం ఖచ్చితంగా వాతావరణం సంబంధించి మార్పులు చేర్పులు వెంటనే ఉంటాయి. కాబట్టి ఇటు వర్షాలు పడవచ్చు, లేకపోతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకోకపోతే ఈ ఎక్కువ నీరు సేకరించేటటువంటి, ఎక్కువ నీరు తీసుకునేటటువంటి పంటను వేస్తే ఈ వర్ష ప్రభావంగా, ఎలినో ప్రభావంగా పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటర్ తగ్గిపోయే, భూగర్భ జలాల్లో కూడా వాటర్ తగ్గిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఎలినో ప్రభావం వల్ల వర్షాలు కూడా తగ్గుతాయని చెప్తా ఉన్నాయి. ఋతుపవనాలకి ఈ ఎలినో దానివల్ల తగ్గిపోయే పరిస్థితులు ఉంటాయి. వర్ష సూచన కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో భూగర్భ జలాల్లో కూడా వర్షాలు పడకపోతే వాటర్ అంతా కూడా ఇనికిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎక్కువ నీరు తీసుకున్నటువంటి పంట వేస్తే చాలా రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఎలినో పరిస్థితులు తెలంగాణలో ఏర్పడితే మాత్రం రైతులకి ఎన్నో ఇబ్బందులు, చిక్కులు, చివాట్లు ఉండే పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి ఈ ఎలినో వస్తున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. వ్యవసాయానికి సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి ముఖ్యంగా 7 రకాలకు సంబంధించినటువంటి విత్తనాలు రైతులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలినో ప్రభావంగానే ఈ పంట మార్పిడి అనేది తప్పకుండా చేసుకోవాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇందులో తెలంగాణ సోనాకు సంబంధించినటువంటి విత్తనాలు, అదేవిధంగా కుణారం సన్నాలు అనే విత్తనాలు వంటి దాదాపు 7 రకాలమైనటువంటి డిఫరెంట్ విత్తనాలు, అవి కూడా సన్నకు సంబంధించినటువంటి విత్తనాలే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానివల్ల ప్రభుత్వం కొంత ఆశ కల్పిస్తుంది. 500 బోనస్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవంతా కూడా ప్రైవేటు విత్తనాలకు సంబంధించి అక్కడ సంస్థల దగ్గర కొనుగోలు చేయకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన గ్రోమర్లు ఎక్కువగా ఇలాంటి విత్తనాలకు సంబంధించి దొరుకుతాయి. ఒకవేళ రైతులకు మీకు తెలియకపోతే మీ మండలకు సంబంధించినటువంటి అధికారులను కూడా, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కూడా అడిగితే వారు కూడా క్లియర్గా చెప్తారు. ప్రభుత్వం నుంచి జారీ చేసినటువంటి విత్తనాలకు సంబంధించి, సూచనలకు సంబంధించి కూడా దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతులు. దాంతోపాటు ఏదైతే ఇటు ఎలినో ప్రభావం ఏదైతే మనం చెప్పుకుంటా ఉన్నామో, ఎలినో ప్రభావం వల్ల రైతులకి ఎంతో కోలుకోలేనటువంటి తీవ్రమైనటువంటి దెబ్బ కలిగించే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు కూడా తెలంగాణలో ఎక్కువ సాగు ఇటు పత్తి, అదేవిధంగా వరి పండిస్తారు. కాబట్టి సో ఇటు పత్తికి ఖచ్చితంగా వర్షంతోనే పత్తి పంట అనేది పండుతుంది. కాబట్టి వర్షాలు లేకపోతే పత్తి చేనులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. వర్షాలు లేక ఎలినో ప్రభావం వల్ల ఇటు పెరిగే దశకు వచ్చేసరికి వర్షాలు లేకపోతే ఆ పత్తి మొక్క అనేది పెరగకుండా అంతే పెట్టినటువంటి సైజులోనే ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కువ దిగుబడి కూడా రాకపోవచ్చు. కొత్త ఈ ఎలినో ప్రభావం ఏదైతే పత్తి సంబంధించిన పంట సాగుకు సంబంధించిన రైతుల మీద ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు ఈసారి పంట మార్పిడి చేసుకుంటేనే బాగుంటుంది. వివిధ పప్పు దినుసులు కూడా పండించాలి, మొక్కజొన్న లాంటివి కూడా వేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది శ్వేత.
ప్రభాకర్, బోనస్ విషయానికి వస్తే బోనస్ కూడా అన్ని విత్తనాలకు కాదు, కొన్నింటికే అని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అవును శ్వేత, ఇప్పటిదాకా మనం చెప్పుకుంటా ఉన్నాము ప్రభుత్వం నుంచి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లాంటి బోనస్ అందించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సన్న వడ్లకి బోనస్ ఇస్తామనే దాని మీద కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ సన్న వడ్లకేనంటే అన్ని సన్న వడ్లకి కాదు, ప్రభుత్వం సూచించిన దాని మీదనే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవడానికి గల కీలక కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఒక ఆ, ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ సన్నానికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే ఇప్పుడు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఒక ఇంటికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నది. ఆ సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా అది మన తెలంగాణ రైతులు, తెలంగాణ బిడ్డలు పండించినటువంటి పంటనే ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు ఇంకా మంచి పోషకాహారాలు అందించేటటువంటి సన్న వడ్లు పండిస్తే ఇటు ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, పేద బిడ్డలందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 500 బోనస్ పెట్టి రైతులతో సన్న బియ్యం వడ్లు పండించి మంచి ఆహారక పోషకాలు అందించేటటువంటి సన్న వడ్లని పండిస్తే ఇటు రైతులకి అదే మంచి ఆరోగ్యకరమైనటువంటి బియ్యం ఇవ్వచ్చు కదా అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలోనే ఇటు చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున, రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున మంచి పోషకాహారమైన లాంటి ఇమిడి ఉన్నటువంటి పదార్థాలు ఇమిడి ఉన్నటువంటి సన్న బియ్యం ఇస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్రం అంతటా కూడా రుచిస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా. సో ఆ నేపథ్యంలోనే ఇటు ఏ సన్న బియ్యం తింటే శరీరానికి, ఆహారానికి మంచిది అని ఇటు నిపుణులతోని, వైద్య రంగం సంబంధించిన నిపుణులతోని, శాస్త్రవేత్తలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యి ఆ తర్వాత ఈ 7 రకాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక కీలక అంశానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ 7 రకాలకు సంబంధించి ఎవరైతే రైతులు వడ్లు పండిస్తారో, ధాన్యం పండిస్తారో వారికి మాత్రమే సన్న బియ్యం ఇస్తామనే ఒక భావనకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే తెలంగాణ సోనా, కుణారం సన్నాలు, ఇట్లా 7 రకాలుగా పంట మార్పిడి చేసుకుంటే, సన్న వడ్లు వేసుకుంటే ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్తులో ప్రతి బిడ్డకి మంచి ఆహారాన్ని అందించే రాష్ట్రంగా మనం ముందుకెళ్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతాంగం పాటించాల్సిన అవసరం ఉంటుంది. వీటికి మాత్రమే 500 బోనస్ వస్తుంది. పండించి అధిక దిగుబడి తెప్పించుకునే విధంగా రైతులందరూ కూడా ముందుకు నడవాలనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.